ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనకు ఫస్ట్ రైడ్ వచ్చేసింది. మార్నింగ్ అయితే 30 కిలోమీటర్ రైడ్ వచ్చింది. నాకంటే చాలాసేపు వెయిట్ చేసిన నాకు ఏంది రైడ్సే పడతలేవని అనుకుంటే ఒక మంచి రైడ్ అయితే పడ్డది. 30 కిలోమీటర్స్ పడ్డది. డ్రాప్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చి చూస్తే ఏంది ఇది పార్సల్, ఇంకా ఎందుకులే పొద్దున అనేసి క్యాన్సిల్ కొట్టడం అని తీసుకున్నా. అది చూడండి పెద్దగా ఉంటే నాకు ట్యాంక్ మీద నిల్చోదు, ఎందుకంటే ట్యాంక్ కవర్లో వాటర్ బాటిల్ ఉంటుంది. అది ఊకే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఊకే దాన్ని మనము అట్లా దాన్ని ఊకే మనం చదువుకుంటూ పోవాలా. మళ్ళీ ఒకటి అది పడిపోతూ ఉంటుంది వన్ సైడ్కి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మొత్తం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్యాకెట్ మీదనే ఉంటుంది. అయితే సేమ్ మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ నాకు ఇంకొక పార్సల్ ఇచ్చారు సేమ్ లొకేషన్కి. అయితే అక్కడ డ్రాప్ లొకేషన్లో నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అక్కడ అడ్రస్ చాలా సతాయించారు. నేను ఆ టెన్షన్లో అడ్రస్ దొరకక కొంచెం మర్చిపోయినా. ఇక్కడైతే మళ్ళీ రిటర్న్ కూడా ఇంకొక పార్సల్ తీసుకొచ్చిన. 60 కిలోమీటర్స్ అది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకు ఇంకొక రైడ్ వచ్చింది. ఇది వచ్చి 4.5 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ లొకేషన్. పికప్ వచ్చి 2 కిలోమీటర్ ఉండే. ఇక్కడికి వచ్చిన కస్టమర్ అయితే ఇక్కడ బయట ఎవరైతే కనిపిస్తలేరు. కాల్ అయితే చేద్దాము. ఇవన్నీ డూప్లెక్స్ చూడండి ఒకేలా ఉన్నాయి. మంచిగా ఉంది కాలనీ కూడా. లోపలికి వచ్చిన ఎక్సలెంట్ ఉంది కాలనీ. కస్టమర్ అయితే వచ్చేసిండు ఒక 5 మినిట్స్ తర్వాత. కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇంకొకటి, మీరు వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలో పోకిరి సినిమాలో ఉన్న లొకేషన్ లాస్ట్లో ఉంది, కాకపోతే అంటే చూడండి మీరు వీడియోలో ఉంది. మనకు పోకిరి సినిమాలో ఏమంటారు, బ్రహ్మానందము ఒక స్టెప్స్ మీద కూర్చుని ఉంటాడు కదా, వీళ్ళని వచ్చేసి వార్నింగ్ ఇస్తాడు చూడండి. పోలీస్ స్టేషన్కి వచ్చి నెంబర్ కనుక్కొని నాకు కాల్ చేయని చెప్పేసి ఆ స్టెప్స్ మీకు చూపిస్తా. అంటే అదే కాలనీలో సేమ్ ఉంటాయి అన్నీ, అట్లాంటి స్టెప్స్ చూపిస్తాను మీకు ఈరోజు. ఈ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇతన్ని ఇక్కడ డ్రాప్ చేసేసిన. మనకైతే స్కాన్ చేస్తున్నాడు అమౌంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరైతే పూర్తిగా వీడియో చూడండి, ఎందుకంటే మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా వీడియోలో, ఏదో ఒకటి చెప్తాను. ఒకవేళ ఎవరికన్నా ర్యాపిడో, ఓలా గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు చెప్తా, అంటే నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తా. మొత్తం నేను ఏదో తోపని నేను అంటలేను, ఏదో నాకు తెలిసిన కొంచెం వరకైనా మీతో షేర్ చేసుకుంటా అని చెప్తున్నా. ఒకవేళ డౌట్స్ ఉంటే ఎవరికైనా, మరీ ఫ్రెషర్స్ అయితే అడగండి, నేను చెప్తాను. నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్, పెద్ద ఏదో జ్ఞానం లేదు, కానీ నాకున్న కొంచెంలో మీకు చెప్తాను. ఇంకొకటి, ఈరోజైతే మంచిగానే పడ్డాయి బ్యాక్ టు బ్యాక్ రైడ్స్. మార్నింగ్ 9:30 to 3:40 వరకు చేసిన. 3:40కి ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసుకొని నేను మళ్ళీ ఈవినింగ్ 6కి బయలుదేరిన. ఈవినింగ్ 6 to మళ్ళీ నేను నైట్ 10:30 అంతే, 10:30 11 అంతే, ఆ టైం వరకు చేసిన. ఇంకొకటి, వీడియో అయితే మీరు కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకండి. చాలామంది కూడా చూస్తున్నారు వీడియోని, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెము బూస్టింగ్ లాగా ఉంటుంది. అలా ఇంతమంది లైక్ చేస్తారు కదా, ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. కాబట్టి మీరు చేయండి. కొంచెం ఈ వీడియో పెట్టడంలో లేట్ అయింది ఈసారి, కొంచెం వేరే ప్రాబ్లం ఉండే హెల్త్ ఇష్యూస్ వల్ల. మళ్ళీ నేను ఇదిగో మార్నింగ్ క్లోజ్ చేసిన కదా, ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ 6 o'clock వచ్చిన. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది 6 o'clock. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళైతే మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళిండ్రు. అయితే ఆంటీ వచ్చి మనతో మాట్లాడింది. వాళ్ళ బాబు బుక్ చేసుకుంటే ఆంటీ వచ్చి మాట్లాడింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే దాదాపు నేను వాళ్ళకి కలవక ఒక 13 years అయిపోయి ఉంటుంది. 13 years తర్వాత వీళ్ళు కనబడ్డారు. ఇక సరే అనేసి ఇంకా మాట్లాడిన వీళ్ళతోటి.
కాసేపు మాట్లాడి ఇంకా బయలుదేరిన. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను చూశారు కాబట్టి కొంచెం హ్యాపీగా అనిపించింది. ఆంటీ బయటకు వచ్చి మాట్లాడితే అది చాలామంది ఉన్నారు, కానీ నేనే ఇంకెవరికి కనబడట్లేదు. ఈ డ్రాప్ వచ్చేసి మనకు 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ ఉంది. ఇది ఈవినింగ్ అవర్స్. మార్నింగ్ అయితే నేను చేసినది మార్నింగ్ ఇంకా చాలా వీడియోస్ మిస్ అయిపోయినాయి, ఎందుకంటే మన గోప్రో అంతసేపు బ్యాకప్ ఇయ్యదు కదా. అందుకే ఆ వచ్చిన ఫుటేజ్ మాత్రం మీకు పెట్టిన మార్నింగ్ది. ఇప్పుడు ఈవినింగ్ది ఇది మళ్ళీ అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో మళ్ళీ వచ్చి నేను వచ్చే ఇంటికి వెళ్ళేది మెయిన్ గోప్రో ఛార్జింగ్ పెట్టుకోవడం కోసమే. లంచ్ కంపల్సరీ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ రెస్ట్ తీసుకుంటా, ఎందుకంటే ఆ లోపు మనకు గోప్రో ఛార్జింగ్ అవుతుంది మంచిగాని. ఛార్జింగ్ పెట్టుకొని వస్తా. అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇతన్ని ఇక్కడ డ్రాప్ చేసేసిన, బాబుని డ్రాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ రైడ్ రావడానికి కొంచెం సేపు టైం తీసుకుంది, కానీ రైడ్ వచ్చింది. అంటే ర్యాపిడోలో చేస్తున్నా. మార్నింగ్ వచ్చేసి ఓలాలో చేసిన. ఓలాలో రైడ్స్ ఎక్కువ పడలేదు. ఓలాలో వచ్చేసి మనకు పార్సల్ పడ్డది కదా, ఇంకా పార్సల్ దాని తర్వాత ఒక చిన్నది మీకు చూపించిన ఒక చిన్న రైడు, మంచి కాలనీ అనేసి బిల్డింగ్స్ ఉన్నాయని అదొక రైడ్ పడ్డది. అంతే, ఆ తర్వాత రైడ్ లేదు వీడు లేదండ. ఇక ఈవినింగ్ ర్యాపిడో ఆన్ చేసిన. ఇక అంటే ఈవినింగ్ కూడా నేను ఒక 30-40 మినిట్స్ ఓలాల కోసం వెయిట్ చేసిన రైడ్స్ పడతాయేమని. అంటే ర్యాపిడో కూడా ఆన్ చేసిన, కాకపోతే ఏంటంటే అది కొంచెం కంటిన్యూ చేస్తేనే కదా ర్యాపిడో అని చెప్పేసి ర్యాపిడో వేయలేదు. ఇక తర్వాత వేసిన తర్వాత ఏదైతే మనం ఫస్ట్ రైడ్ కదా డ్రాప్ చేసినాం ర్యాపిడోలో, ఇక్కడ నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి చూసుకోండి కదా. ఇంకా 10:30 అయినా కానీ ఇంకా అయిపోతలేవు అసలు. ఇంకా నేనే బాగా స్ట్రెయిన్ అయిపోయినా వచ్చేసిన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాగా పార్సల్ పడ్డాయి, చాలా పార్సల్ పడ్డాయి. ఇక ఈ రైడ్ కూడా పడ్డది, ఇంకొక రైడు. ఇది కూడా మొబైల్ షాప్ నుంచి పార్సల్. ఇది అంటే మొబైల్ స్పేర్ సంబంధించింది ఏదో. అయితే కస్టమర్ అయితే రైడ్ బుక్ చేసిండు. ఇక్కడికి వచ్చి పికప్ లొకేషన్కి వచ్చి నేను కాల్ చేస్తే అప్పుడు చెప్తున్నాను అనమాట, సో షాప్ ఉంటుంది, ఆ షాప్లోకి వెళ్ళి మీరు ఇట్లా నా పేరు చెప్పండి వాళ్ళు ఇది ఇస్తారు పార్సల్ అని. అంటే నేను కస్టమర్కి చెప్పిన అట్లా కాదు, పార్సల్ బుక్ చేయలేదు కదా మీరు అనేసి అన్న. ఇది చిన్నదే, కాకపోతే ఏంటంటే పార్సల్ బుక్ చేసుకుంటే ఐటమ్ అనేది సేఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఇక్కడ పికప్ చేసుకున్నా, డ్రాప్ లొకేషన్లో వేరే ఎవరైనా నేను ఆ వెహికల్ ఆపంగానే లొకేషన్ కొంచెం అటు ఇటు చూపిస్తుంది కదా. ఒకవేళ కొంచెం వెనక్కో కొంచెం ముందుకు ఆగినప్పుడు అక్కడ ఎవరైనా పర్సన్ నాదే బాబు ఇచ్చానంటే మనం ఏం చేస్తాం, రియల్ అనుకొని ఇచ్చేస్తాం కదా. ఇంకా అంటే చిన్న ఇప్పుడు చెప్పలేం, కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి, మనకు ఐడియా లేదు. మనం తీసుకెళ్ళిన తర్వాత అది 50-60 రూపీస్ 40 రూపీస్ ఎంతో అవుతుంది. అది అమౌంట్ ఇచ్చేసి మొత్తం అది తీసేసుకున్న తర్వాత మనం రైడ్ క్లోజ్ చేసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి నేను పార్సల్ ఇచ్చిన అతను ఇవ్వలేదు అని అంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అందుకే నేను పార్సల్ చేయను. రెండోది ఏంటంటే పార్సల్ కూడా బుక్ చేసే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు కంపల్సరీ ప్రతి దాంట్లో ఉంటుంది, ఊబర్లో ఉంటుంది, ఓలాలో ఉంటుంది, ర్యాపిడోలో ఉంటుంది. ఒకవేళ ఎంత చదువు రానుకైనా పక్కన ఒక అట్ట డబ్బు ఉంటుంది. క్లియర్గా రఫ్గా చెప్పాలంటే ఒక అట్ట డబ్బు ఉంటుంది పక్కన. అట్ట డబ్బు అనే పార్సల్, అట్ట డబ్బుని క్లిక్ చేసి మీరు పార్సల్ బుక్ చేసుకుంటే అక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనము ఐటమ్ పికప్ చేసుకుంటామో వాళ్ళ దగ్గర ఒక ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ చెప్పి పార్సల్ వాళ్ళు చెప్తే ఓటీపీ మనం కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు ఆ పార్సల్ మనం రిసీవ్ చేసుకున్నట్టు. మళ్ళీ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమర్ మనకు ఓటీపీ చెప్పాలి. వేరే కస్టమర్కి బదులుగా వేరే ఎవరు తీసుకోవడానికి ఉండదు. ఓటీపీ చెప్తేనే, ఓటీపీ ఇక్కడ మ్యాచ్ అయితేనే ఆ పార్సల్ వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా ఏంటంటే ఐటమ్ సేఫ్ ఉంటుంది. అందుకే నేను మొత్తుకునేది ఏంటంటే పార్సల్ బుక్ చేసుకోండి. మీరు ఒకవేళ పార్సల్ బుక్ చేసుకుంటే దానికి మహా అంటే 10 రూపీస్ తేడా ఉంటుందేమో. 10 రూపాయల కోసం 20 రూపాయల కోసం మీరు ఆలోచించి ఐటమ్ని చేజార్చుకొని తర్వాత కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చి తర్వాత మీరు స్ట్రగుల్ అయ్యేదానికంటే ఇది బెటర్ అని నేను చెప్పిన. అందరికి అదే చెప్తా. ప్రతి ఒక్క రైడ్ బుక్ చేసి పార్సల్ ఇచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను అవేర్నెస్ చేస్తూనే ఉంటాను. కానీ చాలామంది ఏంటంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఉంటుంది అంతే. ఆ 10-20 రూపీస్కి కకృతి పడి ఏం చేస్తారంటే వాళ్ళు ముందే చెక్ చేస్తారు ఆల్రెడీ. ఎందుకంటే అంత పిచ్చోళ్ళు ఏం కాదు,
ప్రతి ఒక్కడు మొబైల్ ఆడుకుంటారు, నాకు తెలుసు ఆ విషయము. కాకపోతే మాకు తెలియదని చెప్పేస్తారు సింపుల్గా. పార్సల్ అంటే మాకు తెలియదండి అందుకే ఇది బుక్ చేసినామని చెప్పేస్తారు. మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు అని కూడా. అందులో రేట్ కన్ఫర్మ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అందులో రేట్ ఎక్కువ చూపిస్తుంది, ఇందులో అయితే తక్కువ చూపిస్తుందని ఇది బుక్ చేసి వాడిని గంట కడితే వాడే తిప్పలవాడి తీసుకుపోతాడన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. చాలామందికి అట్లనే ఉంటుంది, వాని తిప్పలాడు పడతాడు అనేసి. ఎందుకంటే నేను మార్నింగ్ తీసుకుని చూసినాను కదా, పార్సల్ పెద్దదే, పొద్దున్నే క్యాన్సిల్ ఎందుకు వెళ్ళి ఫస్ట్ రైడ్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ 30 కిలోమీటర్స్ అంటే కొంచెం అమౌంట్ కూడా నాకు మంచిగా వస్తుంది కదని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. అదైతే ట్రాఫిక్లో ఉప్పలు, ఎల్బీ నగర్ అదంతా పోవాల్సి వచ్చింది. మొత్తం నాగార్జున సాగర్ ఆ చౌరస్తా దాటి పోవాలా, అంత దూరం పోయినా. అందుకే ఆ ట్రాఫిక్లో అది దాని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. ట్రాఫిక్లో ఎట్లుంటుంది, కొంచెం స్లో అయినా వెనకాల నుంచి హారన్ కొడుతూనే ఉంటారు. యూ టర్న్లో వచ్చినా ప్రాబ్లమే, అక్కడ టర్న్ అయ్యేటప్పుడు అది పడిపోతుంటుంది. అందుకే పార్సల్ అనే బుక్ చేస్తే, ఎందుకంటే మ్యాక్సిమం పార్సల్ కొట్టే వాళ్ళు యాక్టివర్స్ మీద కొడతారు కాబట్టి కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అట్లా. మళ్ళీ ఒకటి పార్సల్ చేసే వాళ్ళ దగ్గర తాడు ఉంటుంది, కట్టుకుంటారు ఒకవేళ పెద్ద ఐటమ్ ఉంటే. నేను కొట్టాను కదా, ఎందుకంటే నాకు కెమెరా ఉంటుంది, అపార్ట్మెంట్లకి అందులో పోలేను, ఫ్యామిలీల దగ్గరికి పోలేను కాబట్టి నేను అందుకే పార్సల్ ఆప్షన్ నా దాంట్లో క్లోజ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అయితే ఇక్కడనే ఇచ్చేసిన పార్సల్. అయితే ఇక్కడ డ్రాప్ లొకేషన్కి వచ్చిన, ఈ షాప్లో ఇచ్చేసిన. ఇతని బ్రదరు బుక్ చేసిండు, చెప్పిన బ్రదర్ పార్సల్ ఉంటుంది బుక్ చేసుకో అని చెప్తే, ఏమవుతుందన్న ఏదైతే అందరు తెస్తూనే ఉంటారని చెప్తే, లేదు అట్లా కాదు, మీరు బుక్ చేసుకుంటే మీ ఐటమే సేఫ్ ఉంటుంది. ఎందుకంటే బయట షాప్ దగ్గర ఎవరో ఒకరు బయట నిలబడి నేనే అంటే ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా, అది మీకు తెలియదు కదా అని అంటే, అవును అనేసి అతను ఓకే నెక్స్ట్ టైం బుక్ చేసుకుంటా అని చెప్పి నాకు రేటింగ్ ఇచ్చి, ఆ తర్వాత అక్కడ చూపించిన చూడండి పార్సల్ ఉంటుంది అనేసి క్లియర్గా చూపించిన పార్సల్ అక్కడ ఉంటుంది, మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ టైం అట్లా అని చెప్తే ఓకే అన్నాడు. మన ఛానల్ నేమ్ కూడా అడిగిండు, యూట్యూబర్ అంటే ఆ యూట్యూబర్ అని చెప్పి అన్న. ఆ కెమెరా ఉంటుంది అందుకే నేను పార్సల్ ముందే ఫోన్లో అదే చెప్పిన, పార్సల్ అయితే తేలేనని చెప్పిన. షాపే అన్న మీకు ఎక్కువ పెద్దది ఏముండదు అది అని రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చిన. అయితే అతన్ని ఇంకా ఛానల్ నేమ్ అడిగి ఛానల్ నేమ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మన ఛానల్కి వెళ్ళి. ఇంకొకటి అందుకే కస్టమర్ ఫేస్ రివీల్ చేసి పెడుతున్నా, ఎందుకంటే నా సబ్స్క్రైబరు మంచి కస్టమర్, అంటే మంచి కస్టమర్ కాబట్టి నేను ఫేస్ రివీల్ చేసి. అందరూ మంచి కస్టమర్లే కాదని అంటే, కాకపోతే కొందరు ప్రైవేట్గా ఇది ఫీల్ అవుతారు కదా నన్ను యూట్యూబ్లో పెట్టేసిండు అనేసి. అందుకే అందరు ఫేస్లో నేను ఏం చేస్తాను అంటే బ్లర్ వేసేసి పెడతాను. ఎవరిని మన వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు, మనం పడ్డా సరే అనేసి నేను అందుకే చాలామంది ఫేస్లో రివీల్ చేయను. ఎవరైనా ఓకే అంటే నో ప్రాబ్లం అంటేనే రివీల్ చేస్తా. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది యూట్యూబ్లో మనం మీడియాలో కనబడాలా, ఫేమ్ అవ్వాలనేసి, కాబట్టి నేను కొంతమంది అట్లా అనుకున్న వాళ్ళు కంపల్సరీ పెడతాను. ఇదైతే ఇక్కడ ఇచ్చేసిన అమౌంట్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి సంథింగ్ 6.5 ఎంత ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రైడు ఈ కస్టమర్ని పికప్ చేసుకుంటున్నా. ఈ కస్టమర్కి పికప్ చేసుకొని కస్టమర్ని డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకు పోకిరి పిక్చర్లో ఉన్న లొకేషన్స్ మొత్తం, ఆ కాలనీ మొత్తం, అంటే మహేష్ బాబుతో ఒక ఫైట్ ఉంటుంది అందులో, అందరూ పరిగెడతా ఉంటారు. అంటే ఏమంటారు అది, అప్పుడు ఇలియానా వచ్చేసి పక్కన ఏదో అన్ని సంథింగ్ ఏడుస్తుంది, ఆ సిచ్యువేషన్కి సంబంధించింది అది లొకేషన్ మొత్తము. ఆల్రెడీ ఆ కాలనీ నాకు తెలుసు ఇంతకుముందే, కాకపోతే అది ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు లోపలికి ఎంట్రీ ఉండదు. అందులో ఎవరైనా మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటేనే కాలనీ వెళ్ళడానికి ఉంటుంది. అయితే ఈరోజు అయితే నాకు ఇక్కడ కస్టమర్ని అయితే పికప్ చేసుకుని ఈ కస్టమర్ని అయితే ఆ లొకేషన్లో డ్రాప్ చేసిన. అయితే ఈ డేలో పడి ఉంటే మస్తు ఉంటుండే, ఇంకా ఇది నైట్లో పడ్డది, ఇది లేట్ నైట్ పడ్డది ఇది. ఇంకా సరే అయినా కూడా నాకు వీలైనంత వర్క్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, చూపిస్తాను మీకు, మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. కాలనీలోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే బ్రహ్మానందంకు కూర్చున్న మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు అయితే ఆ స్టెప్స్ అయితే కంపల్సరీ చూపిస్తాను. ఆ స్టెప్స్ ఒక్కటే మీకు చూపించగలను, ఎందుకంటే అంటే సేమ్ ఉంటాయి, అదే స్టెప్స్ అని నేను చెప్పలేను. కాలనీలో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు అట్లనే ఉంటాయి, సేమ్ స్టెప్స్ ఉంటాయి, సేమ్ ఉంటుంది. ఆ స్టెప్స్, అలాంటి స్టెప్స్ అయితే కంపల్సరీ మీకు చూపిస్తా చూడండి. మీకు పోకిరి సినిమా చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది.
పోలీస్ డ్యూటీ చేస్తాడు కదా వీళ్ళను, అతను ఇలియానా ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఎవరన్నా వస్తే చెప్పమని చెప్తాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. పోలీస్ స్టేషన్కి వచ్చి నంబర్ కనుక్కొని నాకు కాల్ చేయని చెప్తాడు. అది అక్కడ అదే స్టెప్స్ మీకు చూపిస్తుంది. ఇదే కాలనీ లోపలికైతే మనం ఎంటర్ అయిపోయినాము. ఇవన్నీ అవే పోకిరి సినిమా తీసిన ఇక్కడ రన్నింగ్ చేసారు. అప్పుడు ఒక ఫైట్లో రన్నింగ్ చేస్తారు ఇక్కడ నుంచి. ఇదంతా మొత్తం ఇదంతా అదే కాలనీ. మీరు డేలో అయితే మస్తు ఉంటుండే, నాకు అదే అనిపించింది. డేలో వచ్చి ఉంటే సూపర్ ఉంటుండే. ఇగో ఈ మెట్లు, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ మీదనే బ్రహ్మానందం ఉండే. సేమ్ ఇదే మొత్తం లొకేషన్ అంతా అదే. అంటే అంటే ఇందులో ఏ రూటో ఏవైనా మనకు తెలియదు. సేమ్ బిల్డింగ్లు అన్ని కాలనీలు మొత్తం బిల్డింగ్లు అట్లనే ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంటాయి. ఇంకా మీరు ఇప్పటి వరకు వీడియో అయితే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ ఈ కాలనీ ఎవరికైనా ఐడియా ఉంటే నాకు తెలుసు అనేసి పెట్టండి మెసేజ్, అంటే కామెంట్ పెట్టండి. వీడియో అయితే మీరు ప్రతి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, లేదా నాకు సపోర్ట్ చేయండి. కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోకి, ఎందుకంటే కొంచెం ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేదు. ఇప్పుడైతే మ్యాక్సిమం ట్రై చేస్తా కంటిన్యూగా. అయితే నెక్స్ట్ వచ్చే వీడియో ఈ కెమెరా కాకుండా వేరే కెమెరాతో తీసిన. ఇదైతే గోప్రో. నెక్స్ట్ వచ్చే వీడియో వేరే కెమెరా తీసుకున్నా, అంటే అది లోకల్, అంటే ఇది గోప్రో కాదు, వేరే బ్రాండ్కి సంబంధించింది. దాంట్లో ఎట్లా వస్తుందో చూద్దామనేసి నేను ఆ వీడియోస్ అయితే తీసిన. అవి ఎడిటింగ్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో అదే ఉంటుంది. మీరైతే ఇది కాలనీ మొత్తం అదే. పోకిరి సినిమాలో రన్నింగ్ చేసింది మహేష్ బాబు. విలన్లో ఒక ఫైట్ ఉంటుంది మొత్తం బిల్డింగ్ మీద రూమ్లో ఒక ఫైట్ ఉంటుంది. బుల్లెట్లతోటి మొత్తం ఇది ఫైర్ చేస్తారు. అదంతా ఇదే కాలనీ. మ్యాక్సిమం ఇక్కడనే ఉంటుంది పోకిరి సినిమా అంతా. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే ఫేస్ అయినా అనేది అని అవన్నీ అన్నీ ఇక్కడనే, ఇందులోనే ఉంటాయి అవన్నీ మొత్తం ఈ కాలనీలో. కాకపోతే ఇలా మనకి ఎంట్రీ ఉండదు. ఎవరైనా ఇందులో వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఇందులో ఉండే వాళ్ళు ఉంటేనే మనకు ఎంట్రీ ఉంటుంది. ఇక్కడైతే ఇది గేట్, ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇంకొక ఎంట్రీ కూడా ఉంటుంది, అటు ఇంకొక రోడ్ ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. అది పెద్ద గేట్ ఉంటుంది అక్కడ. అయితే ఈరోజు అయితే మనకు అమౌంట్ అయితే మంచిగానే వచ్చింది. 1274 రూపాయలు అయితే ఈరోజు మొత్తం ఎర్నింగ్ అయింది. మార్నింగ్ ఈవినింగ్ కలిపి 330 రూపీస్ పెట్రోల్కి అయింది. 944 రూపీస్ మనకు మిగిలింది అనమాట ఈరోజు. ఈ మొత్తం టుడే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే. యాక్చువల్గా ఇంకెక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను ఉండే ఏరియా సైడ్ అయితే తక్కువ రైడ్స్ పడతాయి. ఎందుకంటే నేను ఒకవేళ నాకు రైడ్స్ కావాలంటే నేను మొత్తం మెయిన్ సిటీకి వెళ్ళాలి. 25-30 కిలోమీటర్స్ వరకు జర్నీ చేసి వెళ్తే అక్కడ మంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సిటీకి వెళ్ళాలి. ఇక సిటీకి వెళ్తే సికింద్రాబాద్ ఆ ఏరియాకి వెళ్తే మనకు కంటిన్యూ పడతాయి. ఇక్కడ మనం ఉండే ఏరియా నుంచి అయితే తక్కువ రైడ్స్ పడతాయి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఓకే, బాయ్.